మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో 2-3 యువకులు జాయిన్ కావడం జరిగింది. దాన్ని పట్టుకొని ఎన్ఎస్సీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరిక అని చెప్పి మీరు హెడ్లైన్ పెట్టుకోవడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళు ఎప్పుడు ఎన్ఎస్సీలో వర్క్ చేయలేరు, వాళ్ళు ఎప్పుడు మా దగ్గర రాలేదు, వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. దాన్ని పట్టుకొని మీరు ఫేక్ ప్రచారం చేయకండి. కావాలంటే ఇంకా మాకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ బీజేపీ పార్టీ నుంచి కానీ చాలామంది యువకులు ఫోన్లు చేస్తున్నారు, అన్న మీతో పాటు మేము పనిచేస్తామన్నా, యూత్ కాంగ్రెస్లో జాయిన్ అవుతామన్నా, ఎన్ఎస్యూలో మేము జాయిన్ అవుతామని చెప్పి చాలామంది యువకులు ఫోన్ చేస్తున్నారు. మా మనోరణ ఆధ్వర్యంలో, మా సీనియర్ ఆధ్వర్యంలో, మా వికారాబాద్ జిల్లా ఎన్ఎస్యూ అధ్యక్షుడు అంకిత ఆధ్వర్యంలో త్వరలో జాయిన్ కూడా పెట్టుకుంటున్నాం. చాలా మీ పార్టీ నుంచే, మీ బీఆర్ఎస్ పార్టీ నుంచే యువకులు, బీజేపీ పార్టీ నుంచి యువకులు మా దగ్గరకు వస్తున్నారు. ఈ 1 వీక్లో జాయినింగ్ కూడా ఉంది, జాయిన్ చేసుకుంటున్నాం చాలా మంది.